డాక్టర్ గారు, దయ్యం పట్టడం వల్ల మనిషి అనారోగ్యానికి గురవుతాడని, లేదంటే మంత్ర విద్యలతో ఒక మనిషిని అనారోగ్యానికి గురి చేయవచ్చని అంటారు. దీనిలో నిజాలెంత? ఈ దెయ్యం పట్టడం అనేది కానీ, లేతే చేతబడి చేసి ఇంకోళ్ళని అనారోగ్యం పాలు చేయడం కానీ ఇవన్నీ ఉంటే అసలు దెయ్యాలనేవి లేవు. చేతబడి అబద్ధం, మంత్ర విద్యలు అనేవి లేవు, క్షుద్ర శక్తులు అనేవి లేవు. అది ముందు తెలుసుకోవాల్సిందే. ఏవో కొంతమంది క్షుద్ర విద్యలు ఉంటాయని, లేదా చెడు మంత్రాలు ఉంటాయి, హాని కలిగించే మంత్రాలు ఉంటాయని, ఆ మంత్రాల ద్వారా ప్రయోగించే చేస్తారని నమ్ముతారు. అందులో మనం ఎదురుకు చూసే మెదక్ జిల్లాలో చేతబడి చేశారని చెప్పేసి జనాల్లో ఆ నమ్మకం ఉంది. అక్కడ విచిత్రం అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాల వల్లే ఇలాంటివన్నీ చాలా మంది వస్తాయి. అక్కడేంటి, ఎవరో కడుపు నిప్పించకు, ఎవరో నాకు చేతబడి చేశారు, అమ్మో చేతబడి చేసే చివరికి ఎలా భయం ఉంటున్నాడానికి చేతబడి చేశారంటే ఈ కడుపు నిప్పుతో చివరికి రక్తం వాంతి చేసుకుని చచ్చిపోతారు, చివరికి చచ్చిపోతారని పెడతారు అన్నమాట. భయం, తలనొప్పి వచ్చింది, ఇంకోండి తల పగిలిపోతుంది, ఛాతీలు నొప్పి వచ్చింది, ఛాతీలు ఇంకో చేతబడి చేస్తే చివరికి గుండె పగిలి బయటికి తిందని బయటకు వస్తుంది చిచ్చుబడిలాగా అని ఇలాంటి భయాలు. అంటే చేతబడి చేశారని ఎవడో చేసేది లేదు, ఎవడో చేశారు. అంచేత ఎవరైనా కొద్దిగా మామూలు అమ్మాయికి ఉన్న వాళ్ళని వీళ్ళే చేశారు, కొన్ని చంపేస్తారు, కొన్ని వందల మంది చంపేశారు, చేతబడి చేశారు. వీళ్ళకేం తెలియదు, వాళ్ళు పాపం ఏరగా తెలియదట్లేని వాళ్ళు మూర్ఖులు, ఏదో పిచ్చివాడు అవుతుంటారు. వీళ్ళు ఇలాగే ఉంటారు, కానీ లేదా శక్తులు ఉంటాయి. వీళ్ళు ఇలాగ అమాయకంగా కనబడతారు, కానీ వీళ్ళు ఎన్ని నరికి పళ్ళు రాలుగొట్టి పళ్ళు కూడా పీకేసి మంత్రం ఉచ్చారణ చేయరు, మంత్రం పారదని చెప్పి ఇవన్నీ అమానుషం పనులే. కానీ యాక్చువల్గా మంత్రాలు లేవు, మంత్రానికి శక్తులు లేవు, ఏ రకం శక్తి లేదు, ఏ రకమైన అతీత శక్తులు లేవు, ఎవరికి హాని కలిగించేది లేదు. కానీ ఇప్పటికీ జనాలు ఎవరు వాళ్ళ మీద చనిపోయిన ఆత్మలతో దెయ్యాలు తయారవుతాయని, చచ్చిపోయారుకో ఆత్మ శాంతిలోకి దెయ్యం కింద మారుతుందంట. దెయ్యంగా మరి మన వచ్చి మన మీద గుండె మీద కూర్చుని అది బాగుతుందంట. ఆత్మ శాంతించకపోతే ఆ శాంతి ఆత్మలు వచ్చి ఇంకా ఈ మనిషి ఆ మనిషి లేదు, మనుషుల మీదకి వచ్చి ఒంటి కూర్చొని ఛాతి మీద కూర్చుని బాగుతాయంట. ఆ భయం నాడు రాత్రి వాళ్ళు అమ్మో ఓ అని అరుస్తాడు. అది మాలోపు కూడా రాదు, ఎవడో తొక్కేస్తాడని చెప్పారు. ఏంట్రా అరుస్తాడంటే లేపుతాడండి. వాడి భయం అంటే మన నమ్మకాలు ఎలా ఉంటుంది, అది భయంకరమైన ఇవన్నీ అలాంటివన్నీ తెలుసుకున్నాం మనం. శాస్త్రంగా హాని కలిగిన మంత్ర విద్యలు కానీ, మనిషి శారీరంగా చంపేసేవి కానీ ఇలాంటివి ఏమీ లేవు, ఏరగలేదు. ప్రపంచంలో వైద్యశాస్త్రం వేలాది వ్యాధుల్ని అధ్యయనం చేసింది. ఈ వ్యాధి ఎందుకు వస్తుంది, ఏమిటి, ఎలా వస్తుంది, ఇన్ఫెక్షన్లు రావచ్చు, మెటబాలిక్ డిసీజ్ వల్ల కావచ్చు, మానసిక వ్యాధులు కావచ్చు, అలా డివైడ్ చేయాలి. అనేక వేల వ్యాధుల మీద అధ్యయనం చేసింది, ఎలా వస్తాయి. కానీ ఎక్కడ చేతబడి ద్వారా కానీ, క్షుద్ర జీవద్దులో కానీ, మంత్రజీల ద్వారా కానీ వ్యాధి వస్తుందని ఎక్కడ నిర్ధారణ కాలేదు. ఈ వ్యాధి ఎందుకు వస్తుంది, కలరా ఎందుకు వస్తుంది, మసూది ఎందుకు వస్తుంది, పొంగుజనం ఎందుకు వస్తుంది, టీబీ ఎందుకు వస్తుంది, హార్ట్ డిసీజ్ ఎందుకు వస్తుంది, వైశాస్ చెప్పింది. చేతబడి చేశారు జరిగింది అన్నారే, ఇవన్నీ కూడా పరీక్ష చేసి అక్కడ చేతబడి లేదు, ఏమీ లేదు తేల్చేశారు. అది చేతబడి కాదని చెప్పారు. వైశాసం చెప్పింది చేత కాదు కదా, కేవలం వాళ్ళ అజ్ఞానం వల్ల, మూఢనమ్మకాల వల్ల అలా అవుతున్నారు. కానీ ఎవరు ప్రయోగాలు చేసే లేదు, ఎవరి మంత్రజీ లేవు, మంత్రశక్తులు లేవు అని చెప్పారు. ఇంతవరకు ఎవడు కూడా మంత్రశక్తులు ఉన్నాయి, మంత్రశక్తుల వల్ల అలాంటి జబ్బులు వస్తాయని వైద్యశాస్త్రం ఇక్కడ ఒక్క కేసు కూడా చెప్పారు. మంత్రశక్తుల వల్ల, అతీత శక్తుల ద్వారా మనుషుల్ని రోగిష్ఠులుగా మార్చవచ్చు, ప్రాణం తీయచ్చు అనేది ఒక్క కేసు కూడా ఇంతవరకు ఎక్కడా లేదు. ఉంటే వైద్యశాస్త్రం చూపించాలి. లక్షల్లో ఒక్క కేసు కూడా లేదు. కానీ
సమాజంలో ఉన్న మూఢనమ్మకాల వల్ల దెయ్యం బట్టి ఇలా వస్తుంది, లేదా చేతబడి చేసి ఇలా వస్తుంది, క్షుద్రరుచుల ద్వారా వస్తుంది ఈ జబ్బు అనేది ఎక్కడా లేదు. కానీ సమాజం నమ్మేదంత దేనివల్ల? అజ్ఞానం వల్ల, మూర్ఖత్వం వల్ల. అంచేత ఏమి లేనుడు మనం అంచేత ఎప్పుడైనా ఒక మనిషి అసాధారణ ప్రవర్తిస్తుంటే భయం ఎత్తుకుంటే నేను డాక్టర్కి చూస్తే డాక్టర్ అది మానసికంగా భయం వల్ల తెచ్చుకుందా ఏంటి తెలిసి చెప్తారు. అందుకని మనుషులు లేదే ఈ మూఢమ్మకి ఎంతవరకు వచ్చేసాయంటే ఎంతవరకు ఉంటాయంటే ఆ మనిషి డాక్టర్ గడు మంత్రం వేసేవాడి దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ హెర్పిసోస్టర్ని ఒక పొక్కులు 100,000 వచ్చేస్తాయి. అది మంత్రం పొక్కులు అంటే మంత్రం వేసి తగ్గుతుంటాడు. అవి పోతాయి 10 రోజులు పోతాయి. కానీ అరే మంత్రం పొక్కులు మంత్రం ద్వారా తగ్గేవని కాదు, దీనికి డాక్టర్కి వెళ్ళాలి, వైద్యం చేయించుకోవాలి, చెవిన ఆలోచన లేదు. నమ్మడమే మూర్ఖంగా. ఇప్పటికీ మంత్రాల దగ్గర వెళ్ళడం, తాయితులు కట్టించుకోవడం, తాళ్ళు కట్టించుకోవడం, ఇప్పటికీ నీకు అదేదో గాలి ద్వారా వచ్చిన జబ్బు ఎవరో చేతపడి చేసే జబ్బు అని చెప్పేసి మా తాయితులు కట్టించిన వాళ్ళు ఇప్పటికీ ఉన్నారుగా, దారాలు కట్టించిన వాళ్ళు ఉన్నారు కదా, యంత్రాలు కట్టించిన వాళ్ళు ఉన్నారు కదా. అసలు డాక్టర్కి వెళ్ళగలరు. అంటే సమాజంలో మూఢనమ్మకాలు ఎలాగా ఉన్నాయి, ఎంత పాతుకుపోయాయి. కానీ ఈ రకమైనవన్నీ ఒట్టిది, మంత్రశక్తులు లేవు, మంత్రాలతో తగ్గించే ఉంటే లేదు. మంత్రం వేస్తే తగ్గిందంటే వాడు మానసికంగా వాడికి ఒకరికైనా ఉపశాంతి కలిగింది అంతే, జబ్బులకు కాదు. లేదా మానసిక జబ్బు. నేను మంత్రం వేసాను పో, ఒక వ్యూజ్ పెడతాడు, లేదు చేతులు వేసి పెడతాడు, పంపిస్తాడు, పో అయిపోయింది. అమ్మయ్య నా విరుగుడు అయిపోయింది. నా మీద జరిగిన చెడు మంత్రం ఇది విరుగుడైపోయింది అనుకుంటాడు. ఎంత గాడి, మానసికంగా చేసే గాడిలు కూడా కాదు. కానీ ఇప్పటికీ పల్లెల్లో కానీ పట్టణాల్లో కూడా ఈ రకం తాయితులు కట్టించేవాళ్ళు, మంత్రాలు పెంచుకునేవాళ్ళు, ఆరోగ్య వ్యాధులు పోగులు, మానసిక జబ్బులు ఉంటాయి, శారీరక జబ్బులు ఉంటాయి. శారీరక జబ్బులు కూడా చేసి చివరికి రోగాన్ని మొదలుపెట్టుకునేవాడు చదువుతున్నారు. అంచేత ఇలాంటి వీళ్ళు ఎందుకు చాలా దెయ్యం పట్టింది, దెయ్యం పట్టింది అంటున్నారు కదా, లేదా చెడు శక్తి ప్రభావం ఉంది అని కలిగిస్తారు ఏంటి అని మనకి అనుమానం వస్తున్నమాట. కొంతమందికి అకస్మాత్తుగా అకస్మాత్తుగా జరుగుతాయి, కొంతమందికి ఆరోగ్యం పాడవుతుంది. ఒక వ్యక్తి ఒక్కసారిగా అసాధారణంగా ప్రవర్తిస్తే ప్రజలు భయపడతారు. దీనికి కారణం చాలా ఉంటాయి. మున్నట్టు ఉంటాడు, అసాధారణంగా మారిపోతాడు, పిచ్చి పిచ్చి కేకలిస్తాడు, అరుస్తుంటాడు, పిచ్చి పిచ్చి విమర్శిస్తాడు. దెయ్యం పడిందిరా ఏంటి అసలు ఇంతకు అమ్మాయి చక్కగా ఉంది, ఒక్కసారిగా బట్టలు చింపేసుకుంది, జుట్టు విరవేసేసుకుంది, పిచ్చి పిచ్చిగా అరుస్తుంది, దాని దెయ్యం పట్టింది అనుకుంటారు. ఇంతవరకు బాగానే ఉంది కదా. అకస్మాత్తుగా ప్రవర్తనలు వచ్చేదాన్ని దెయ్యం పట్టింది అరిగా ఉంటారు. తీవ్రమైనది ఒక్కొక్కరికి తీవ్రంగా జ్వరంగా ఉంటే వాడు ఏంటో అరుస్తుంటారు కూడా. తీవ్రమైన జ్వరం వచ్చేవాడు అయోమయంగా మారుతారు, మారుతారు. అలాగే రక్తంలో చక్కెర బాగా తగ్గిపోతే కూడా మనిషి కూడా ఆగిపోతాడు. అలాగే మెదడుకు సంబంధించి సమస్యలు ఉంటాయి, వ్యాధులు వస్తాయి, దాంట్లో విచిత్రంగా వేస్తారు. థైరాయిడ్ సమస్యలు, పారాథైరాయిడ్ అంటే భ్రమలు కలుగుతాయి. కొంతమందికి థైరాయిడ్ గ్లాండ్ వెనకాల పారాథైరాయిడ్ గ్లాండ్లు ఉంటాయి. అవి దాంట్లో లోపం వస్తే గ్లాండ్లు ఆ యాక్షన్లో మనుషుల్లో భ్రమలు కలుగుతాయి. అదిగో స్వర్గం, దేవుడు, ఇంద్రుడు, అదిగో ఇంద్రుడు అని చెప్తుంటారు. అవి రాక్షసులు, యమపొట్టులు అని మాట్లాడుతుంటారు. అరే మామూలుగా ఉన్నాడు కదా, ఇదేంటి ఎవడు యమపొట్టులు అంటాడు, స్వర్గం అంటాడు, నరకం అంటాడు, ఏంట్రా అని నేను బ్రహ్మను బ్రతకగలుగుతాను. మామూలు మనిషే, వాడికి ఏదో వాళ్ళు ఎవడో మంత్రప్రయోగం చేశారు, వాళ్ళు మారిపెట్టారు. కానీ ఇలాంటివన్నీ వైద్యశాస్త్రం పరిశీలించి ఇది కారణం అని చెప్పింది. కానీ జనం మూఢనమ్మకాలను బట్టి అసలు కారణం తెలుసుకోకుండా మంత్రాలు వేయించుకోవడం, తాయితులు కట్టించుకోవడం ఇవన్నీ చేస్తున్నారు అన్నమాట. అలాగే కొన్ని మందులు కూడా లేని సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తాయి. అలాగే వృద్ధాప్య సమయం మెదడు మార్పులు వస్తాయి. వృద్ధాప్యం కూడా మందులు ఇచ్చే వాడికి విచిత్రంగా మాట్లాడడం చేస్తుంటారు.
ఇంకా కొన్నిసార్లు వ్యక్తి వినబడుతుంటాయి శబ్దాలు. నాకు ఎక్కువ పరలోకం నుంచి మాటలు వినబడుతున్నాయి అంటాడు. హ్యాలుసినేషన్స్, ఇల్యూషన్స్ అంటాం. వినబడుతున్నాయి. కొంతమందికి స్కిజోఫ్రెనియా అని ఒక వ్యాధి ఉంది, మానసిక వ్యాధి. మనిషి మామూలుగా ఉంటాడు, కానీ నాకు శబ్దాలు పడుతాయి అంటారు. అలాగే ఎవరో వెంట పుడతారు కొంత. నేను నడుస్తుంటే వెనకాదలా నా వెనకాల కత్తులు పట్టుకుని వస్తారండి, కర్రలు పట్టుకొస్తాను. ఇది చూసి ఎవరు లేరు అక్కడ, నువ్వు ఎందుకు లేదు చూడండి వెనకాదలా ఉన్నారు అక్కడ. నా వెనకాదల మనుషులు కత్తులు పెట్టుకుని కర్రలు పట్టుకుని నన్ను చంపడానికి వస్తున్నారు అన్నాడు. ఇంట్లో ఉండి అది గోడ కథ ఉన్నారు, ఆ తట్ట కింద ఉన్నారు, ఆ మంచం కింద ఉన్నారు, మనుషులు ఉన్నారు, ఎవరు ఉండరు. స్కిజోఫ్రెనియా దాంట్లో, పారనాయిడ్ స్కిజోఫ్రెనియా దాంట్లో ఇలాంటి భ్రమలు భ్రాంతులు వస్తాయి. వీడికి దెయ్యం పట్టిందిరా, దెయ్యం పట్టి వదిలేసాడు, మందు వాడాలి. అసలు జబ్బు స్కిజోఫ్రెనియా, దానికి మందు వాడాలి, రెస్పిరేటరీ మందులు వేయాలి, అది వాడాలి. కానీ వీడికి దెయ్యం పట్టింది, భూతం పట్టింది, అది బాగుతున్నాడు ఎలా కుదురుతుంది? వైద్యశాస్త్రం తేల్చింది. ఏవైతే దెయ్యం పట్టింది, భూతం పట్టింది, మంత్రాలు వేశారు, మంత్రాలు ప్రయోగించారు, అవన్నీ అన్నారే, ఇవన్నీ ఈ మానసిక జబ్బుల మందు జబ్బులు. వీడు మా వైద్యం ఇది అని చెప్పినా కామన్ పీపుల్ ఇప్పటికీ వాటిని నమ్ముతూ ఉన్నారు. అంచేత మంత్ర విద్యలు అనేవి లేవు. కానీ మనుషుల్లో ఉన్న తరతరాలుగా వస్తున్న భావాలు, ఆ మూఢనమ్మకాలు వెంటాడుతూనే ఉన్నాయి. మాటలు వినబడుతున్నాయి అంటారు. కొంత దేవుడు వినబడుతున్నాయి అంటారు. లేదా పొరలోంచి లేకపోతే ఎవడు నాకు ఏదో చేస్తుంది, నాకు వినబడుతున్నాయి మాటలు అంటారు. నాకు వినబడుతున్నాయి, ఇది నాకు వస్తున్నాయి, వినబడుతాయి, నిజంగా మనకి వినబడుతుంటాయి. అది మానసిక జబ్బు, నిజంగా వినబడుతుంటాయి వాడికి. అంటే అలా అనిపిస్తున్నాం, శాంతి అనమాట. వాడు అలాగా ఒక్కసారిగా ప్రవర్తన మార్పు వస్తుంది, మార్పు తిరిగి ఏదో అయిపోయింది. దీన్ని ఇలాగ మానసిక వచ్చిందని ఉందాన్ని కొంతమంది చేతపడి చేశారు, దెయ్యం పట్టింది ఇలా అనుకుంటారు. మన కొన్ని ఉన్నాయి నిద్రలో. కొంతమంది రాత్రి ఎవరో ఛాతి కూర్చున్నట్లు అనిపించింది, కదలేపోయాను అని అరుస్తారు వాళ్ళు. దీని ఏమంటే స్లీప్ పెరాలసిస్ అంటారు అన్నమాట. నిద్ర మరి మేలుకు మధ్య తాత్కాలిక ఈ చెప్పారు. చాలామంది కొంతమంది స్లీప్ పెరాలసిస్ దాంట్లో ఇలా కూర్చుని గుద్దుతున్నట్లు చేసినట్లు అనిపిస్తుంది, అరుస్తారు. ఏం చేయలేపుతారు వాళ్ళని. వినేవాడికి ఏమో అంటున్నారు, అది మాట్లాడకూడదు. కానీ వాడు అటు పూర్తిగా నిద్రపోలేడు, మధ్య మెలకువ రాదు. ఆ సందిగ్ధ అవస్థలో వాడు ఇరంగా పరిస్థితి. దెయ్యం పట్టింది రైడికి, దెయ్యం. చివరికి ఏం చెప్తాడు, పూర్తి మెలకు వచ్చాక లేపేస్తాడు. అరుస్తుంటే లేని తెలిసి ఒకసారి లేచిపోతాడు. పూర్తి ఏంటంటే నేనేం మాట్లాడేది, నాకు ఎవరు దెయ్యం వచ్చి మీద కూర్చొని ఏదో అంటారు. దెయ్యం వచ్చి కూర్చుంది, నా ఛాతీ మీద నొక్కేసింది అంటారు. అవన్నీ ఏం లేవు. అవన్నీ కూడా స్లీప్ ప్రలాసనగా దాంట్లో వస్తుంది. అలాగే సమాజంలో కొన్ని భయం వల్ల ఒక గ్రామంలో, ఒక కుటుంబంలో, ఒక ఇంట్లో దెయ్యం ఉంది అన్నట్లయితే ఇంకా అందరికీ ఏమో ఆ ఇంట్లో దెయ్యం వచ్చింది అన్నారు కదా, దెయ్యం ఉంది అన్నారు కదా, మన ఇంటికి కూడా వస్తుందేమో అనేసి గుండె వేగంగా కొట్టుకోవడం, చెమట పట్టడం, నిద్ర పట్టకపోవడం, ఆందోళన ఇలాంటివి కూడా వస్తాయి. ఇవన్నీ కూడా శారీరక మానసిక భయాల వల్ల శారీరకంగా కలిగే తప్ప నిజమే కాదు. చెమట పట్టే సమస్య కాదనమాట. మన దేశం చాలా కాలంగా వ్యాధులకు అతీత కారణాలుగా చెప్పి సాంప్రదాయం చాలా జబ్బులు రావడానికి కారణం ఏవో చేతబడి చేశారు, దెయ్యాలు, మంత్రాలు తగ్గిపోతాయి, ఇంతే. వైద్య విజ్ఞానం లేకపోవడం వల్ల మన భారతదేశంలో ఇంత చాలా ఇప్పటికీ ఆనాడు ఎక్కువ ఉన్నాయి, ఇంకా ఇప్పటికి కూడా మనకి ఇవన్నీ దెయ్యాలు పడడం వల్ల, చేతబడి చేయడం వల్ల, మంత్రాలు వేయడం వల్ల, ఇలాంటి మంత్రాలతోనే తగ్గుతాయి. ఈ జబ్బులు మంత్రాలతోనే తగ్గుతాయి. మంత్రాలు వేసాను కదా, మంత్రాలతోనే తగ్గుతాయి. దేవుడికే బలిస్తేనే ఈ తగ్గుతాయి. అందుకనే గొర్రెల్ని, మేకల్ని, కోళ్ళని ఆంకాలమా నోకాలమా గుళ్ళు బలివడం ఉంటుంది. అంటే మన నమ్మకాలు ఎంత భయంకరంగా మన దేశంలో అలా ఉన్నాయి. అంచేత మనం చెప్పాల్సింటే వ్యాధి కారణం దెయ్యం కాదు, అది ఏదో జబ్బు మా అంచేత సమాజంలో చైతన్యం తీసుకురాల్సిన చైతన్యం తీసుకురావాలి. అర్థం పట్టం లేని మూఢనమ్మకాల వల్ల
వెన్నెలు ఉంటాయి. ఎందుకంటే ఈ యుగాలుగా మన దేశం మనకి మందులు లేవు కనుక, వైద్యశాస్త్రం అభివృద్ధి చెందలేదు కనుక వాళ్ళ నమ్మకాలు వస్తూ ఉన్నాయి, ఇప్పటికి వస్తున్నాయి, ఎప్పటికి ఉన్నాయి నమ్మకాలు. అవన్నీ కూడా ఒకటే చెప్తున్నాను, వైద్యశాస్త్రం అన్ని జబ్బులకి ఇది కాను తేల్చి చెప్పేసింది. ఏవైతే ఇద్దరికి చేతబడి వచ్చినన్నారో, ఏదైతే మంత్రాలతో వచ్చి అన్నారో, ఇవి అన్నారో అవన్నీ పుట్టిది, అలాంటివి తేల్చి చెప్పేసింది. దానికి చికిత్స ఇదే అని కూడా చెప్పింది, అది కాదు ఇదే అని చెప్పింది. అయినప్పటికీ అలా నమ్ముతూ కూర్చోవడం మూర్ఖత్వం. ఆ మూర్ఖత్వాన్ని వెళ్ళండి, సరైన శాస్త్రీయ విజ్ఞానం పెంపొందించుకోండి, పెంపొందించుకోండి, జీవితాల్ని హాయిగా మలుచుకోండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు ఎథిక్స్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.